హాయ్ అండి, చూడండి ఎంత చక్కగా కనపడుతుందండి. మన ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది ఇప్పుడే చూస్తేనే లుక్లోనే కనపడుతుందండి. సో ఈ విధంగా చేసుకోవాలండి. ఉక్సుల పట్టి, కాజా పట్టి, డాట్స్ అన్నీ కూడా, షేప్ బెల్ట్ అన్నీ కూడా నీట్గా వేసుకుంటే అంత నీట్గా కనపడుతుందండి. చూడండి, ఇదే లూజ్ కుట్టుతోని వేసాం కదా, మనం పంపకం చేసుకున్నాక ఇప్పేసుకోవాలండి. హ్యాండ్స్కి వేసినాయి అంత చక్కని ఫిట్టింగ్ రావాలంటే ఎంత చక్కగా కుట్టామో మనమైతే చూసేద్దాం ముందుకి. చూడండి, డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టుకోవాలండి. డాట్స్ పెట్టేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా మనకు ఆది బ్లౌజ్కి ఉంటాయి కదండి, అంతే చూసుకుంటా పెట్టుకుంటే చక్కగా వస్తాయండి. సూపర్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం అంతే బాగా చేసుకోవాలి. చూడండి, డాట్స్ అన్నీ కూడా నేనైతే 4 పెట్టేస్తున్నానండి. ఎందుకంటే 4 వేస్తే నీట్గా కనపడుతుంది. చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలండి 2 పార్ట్లకు, ముందు పార్ట్కు. సో కస్టమర్ మనకి అయితే ఇంకా చాలా మంచి గుర్తింపు అయితే ఇచ్చేస్తారు కస్టమర్స్. చూడండి, డాట్స్ అన్నీ కూడా ఇలాగ కంప్లీట్ చేసుకోవాలి. నాకైతే కస్టమర్ వచ్చారండి షాప్కి. సో వాళ్ళకి కావాల్సింది అయితే ఇచ్చినాను. చూడండి, ఇలాగా చూసుకొని ఇంకో డాట్ వేసుకోవాలండి. బ్యాక్ ఎక్కువ తక్కువ కాకుండా, ఒక డాట్ పొడవు ఒక డాట్ పొట్టిగా ఉంటే బాగుండదండి. 2 ఈక్వల్గా వచ్చేలా అలా చూసుకోవాలి, ఈక్వల్గా వేసుకోవాలండి. ఇలాగా చూడండి ఎంత నీట్గా కనపడుతుంది. మనం ఇక్కడ షోల్డర్ నెక్ కాడ మనం కొత్తగా ప్రయోగం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఒక చిన్న కార్డ్స్ పెట్టాం కదా, అది సెంటర్గా చేసుకుంటే సరిపోతుందండి. నెక్ వైపు అటు చంక డౌన్ వైపు. చూడండి, ఇలా 2 దిక్కులు కూడా మనకు పాయింట్ గుర్తు సింబల్ లాగా ఉంటుంది కదా, చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేనైతే షేప్ బెల్ట్ రెడీ చేస్తున్నాను. అందులోనే వెళ్ళిన క్లాత్ అండి, ముందు పార్ట్ కట్ చేసినప్పుడు వెళ్ళింది కదా, దాన్ని నీట్గా ఇలాగ షేప్ బెల్ట్కు రెడీ చేసుకున్నాం. ఇందులో ఒక క్లాత్ వేయడానికి అయితే మనం తీసుకోవాలండి. ఇంతే ఉంది బ్లౌజ్కు. సో వేరే క్లాత్ అయినా పర్వాలేదండి, లోపలనే ఉంటుంది కదా, నో ప్రాబ్లం. హ్యాండ్స్, షేప్ బెల్ట్ అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాం. నేనైతే ఒక క్లాత్ వెతుకుతున్నానండి కింద. షేప్ బెల్ట్కి వేయాలి కదా లోపల స్టిఫ్గా ఉండడానికి, దానికైతే వెతుకుతున్నానండి. చూడండి, ఇదైతే వేరే క్లాత్ అయినా పర్వాలేదండి, దాని లోపల వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఇలాగ వేసుకోవాలండి. చూడండి, ఇలాగా అనుకోవాలి చక్కగా. ఇప్పుడు మనం ముందు పార్ట్కు షేప్ బెల్ట్ అయితే అతికిద్దాం. చక్కగా కనబడుతున్నాయి చూడండి. మన డాట్స్ అంతా నీట్గా పెట్టాలి. చూడండి, నేనైతే అక్కడ డాట్ను కొంచెం క్రాస్గా మలిచాను కదా, అలా మలుచుకుంటే కోపుగా ఇలా అందంగా ఉంటుందండి, సూపర్గా. ముందు పార్ట్ కొలుస్తున్నాను. ఏమన్నా ఎక్కువ వస్తే ఈ పెద్ద పట్టి కుట్టేసేటప్పుడే కొంచెం ఎక్కువ కుట్టేసుకుంటే సరిపోతుంది. ముందు కప్పు ఏమన్నా పెరిగితే ఈ షేప్ బెల్ట్ ఉంది కదండి, ఈ షేప్ బెల్ట్ని ఇంకో కుట్టేసేటప్పుడు కొంచెం ఎక్కువ పట్టేసుకోవచ్చు. పెరగలేదు అంటే ఆడికాడికే సేమ్ కుట్టులో వేసుకుని రావచ్చు. చూడండి, మనం 2 కుట్లు అయితే వేసుకోవాలి కదా. ఫస్ట్ ఒక కుట్టు, సెకండ్ ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇలాగా ఉక్సుల పట్టి, కాజా పట్టి అయితే కొలిసానండి, సేమ్ ఉన్నాయా అని. కొంచెం ఈ కుడి వైపుది కొంచెం ఎక్కువ వచ్చింది, నేనైతే దానికి కుట్టు వేసేసాను. ఇప్పుడు మనం కాజా పట్టి అయితే వేసేస్తున్నాము. తిరమార నుంచి వెళ్ళి వేసుకోవాలండి కాజా పట్టి. చూడండి, ఈ విధంగా మళ్ళా మంచి మరకు మలిచి మనమైతే ఇలాగ కుట్టు వేసుకోవాలి. మనం కాజాలు కుడతాం కదా, ఈ విధంగా. చూడండి, ఇంకో కుట్టు కూడా ఇలా వేయాలి. ఇప్పుడు చూడండి, ఉక్సుల పట్టి అయితే వేసుకోవాలి. చూడండి, ఒక చిన్న ఫిల్ పెట్టాను చూసారు కదండి. అది ఎందుకు అంటే మనం మళ్ళీ చూడండి, ఈ ఫిల్ చాలా మంచి సపోర్ట్ చేస్తుందండి. అది ఎలా అంటే మనం కుట్టు పైన చెలుకు కుట్టు వేసుకుంటాం కదా, వేసినాక వెనుక మలుపుతాం కదా, వెనుక మలిసి ఇలాగ కుట్టేసేటప్పుడు అనుకూలంగా ఇస్తుందండి. ప్లస్ మనం కొంచెం పెట్టకుండా ఏమవుతుందంటే మధ్యలో పట్టేసినట్టు వస్తుంది. ఇలా పెట్టడం వల్ల అనుకూలంగా ఫ్రీగా ఉంటుందండి.
చూడండి కొంచెం నెక్ అయితే తక్కువ వచ్చింది. నేను ఇలాగా 2 జాయింట్ చేసి అయితే కట్ చేశాను. ఇప్పుడు కొలుస్తున్నాను. ఆది బ్లౌజ్తో ఉంది కదా, మనకు ఆ నెక్ ఈ నెక్ సేమ్ వచ్చేలా చూసుకోవాలి. వాళ్ళు చేంజ్ చేయమంటేనే తప్ప మనం చేయకూడదు. చూడండి నేను బ్యాగ్ కూడా కొంచెం తక్కువ ఉంటే కట్ చేశాను. చేయొచ్చండి, నో ప్రాబ్లం. మనం నెక్ సంబంధించిన పట్టి వేయలే కదా, దగ్గర పట్టి ఇలా కట్ చేసి వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు మనకు నెక్ కట్ చేసినప్పుడు వెళ్ళిన పీస్ కదా, దీంట్లో ఇలా క్రాస్గా తీసుకోవాలండి. పీసులన్నీ కూడా ఒక లెంత్ ప్రకారంగా తీసుకొని ఇలా అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. మనకు సరిపోయేంత రెడీ చేసుకోవాలండి. చూడండి షోల్డర్ కుట్టు అయితే కొంచెం లూజు కరెక్ట్గా అన్నట్టుంది, మళ్ళీ సెట్ చేశాను నేను. చూడండి ఈ విధంగా నెక్ పీస్ వేసుకుంటూ రావాలండి. తొందర ఏం లేదండి, నెక్ పీస్ వేసేటప్పుడు నిదానంగా వేసుకోవాలండి. ఇలా కార్డ్స్ ఇవ్వాలండి. మనం గల్ల కుట్టేటప్పుడు కానీ వెనుక మలిపి పబకం చేసేటప్పుడు కానీ సూపర్గా అనుకూలంగా ఉంటుందండి. అందుకోసమని చిన్నగా రౌండ్ తిరిగే చోట క్రాస్ ఇస్తే మనకు ఆ రౌండ్ తిరిగే దాంట్లో అవైలబుల్గా కూర్చుంటుందండి ఫ్రీగా. ఎంత చక్కగా పనిచేస్తే అంతే చక్కగా వస్తుందండి. ఫ్రెండ్స్ మీరు ఊరికే ఉండకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న ఫ్రెండ్స్, మీరైతే ఏ ఆలోచన పెట్టకండి, ఏదో ఒక దాంట్లో జాయిన్ కావండి. సో టైలరింగ్ అయినా పర్వాలేదు, మీకు నచ్చిన వర్క్లో జాయిన్ కావండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఊరికే ఉంటే సమయం అంతా వేస్ట్ అవుతుందండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చక్కగా పనులు చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ మలిచి పైనుంచి వెళ్ళి కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలాగ నీట్గా రావాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకుందాం. చూడండి షోల్డర్ కుట్టును హ్యాండ్స్కి ఒక కార్డ్స్ ఇచ్చాం కదా సెంటర్ పాయింట్లో, ఆ కాటు షోల్డర్ కుట్టు ఒక దగ్గర వచ్చేలా చూసుకొని కొలుసుకుంటే ఏ నుంచి వస్తుందో ఆ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలండి. చాలా నీట్గా చక్కగా కుదురుతాయండి ఇలాగ వేసుకోవడం వల్ల. చూడండి ఈ విధంగా అంతా కూడా వేసుకుంటూ రావాలని, ఇంకో సైడ్ కూడా ఇలా వేసుకోవాలి. చూడండి డాటును షోల్డర్ కుట్టు ఒకేలాగా పట్టుకున్నాం కదా, అలా ఇక్కడ నుంచి వెళ్ళి కొలత తీసుకొని అటు వదులుకోవాలి. ఇట్లాగా బయటకు వదులుకొని ఈ విధంగా వేసుకుంటూ రావాలి. చూడండి చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి. సో ఎక్కడికే పోయి నేర్చుకోవాలి, సమయం లేదు మనకి, మనం అక్కడికి వెళ్ళాలి రావాలి, మస్తు అయితే వర్క్ ఉంటుంది. సో అంత టైం స్పెండ్ చేయనవసరం లేదండి. ఇంట్లో కూర్చొని చక్కగా యూట్యూబ్ ముందర పెట్టుకుంటే చక్కటి వర్కింగ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు లేట్ చేయకుండా ముందుకు అడిగేయండి. చక్కని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి. నేను చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే చాలా అవైలబుల్గా ఉండే వర్క్ అండి. మన ఇంటికి తీసుకొచ్చి వర్క్ ఇస్తారు. అంత మంచి వర్క్ను మనం ఇంట్లో మన దగ్గరనే ఉంచుకొని మనమైతే ఆలోచించవలసిన పని లేదు. చక్కగా జాయిన్ కావండి, చేయండి వర్క్. చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కంప్లీట్ చేశాను కదా, కూర కుడుతున్నానండి. హ్యాండ్స్కి చిన్న కూర కుట్టి మనం పంపకం పట్టికి మళ్ళీ కుట్టు లూజ్ కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ప్రతి ఒక్కరు చేసుకునే పని అండి ఇది, మనకు ఖచ్చితంగా అవసరం ఉన్న పని. ఇదైతే మనం కస్టమర్యే కుట్టాలని ఏం లేదండి, మన పని మనం చేసుకునే ఎంతో చక్కగా ఉంటుందండి. సో ఐన్స్ కొలత అయితే చూస్తున్నానండి, నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మనకు డౌట్ వచ్చినప్పుడు ఇలాంటి చెక్ చేసుకోవాలండి. పంపకానికి అంటే ఎక్కువ ఉందా క్లాత్ అనుకున్నాను, నేను కట్ చేసేటప్పుడు చేస్తాను కానీ మరి కూర తక్కువ కుట్టాను అనుకున్నానండి. సో బరాబరే ఉంది, అంతే సరిపోతుంది. ఇలా పంపకానికి 1 ఇంచు మందం మలుచుకొని కుట్టుకుంటూ లూజ్ కుట్టు వేసుకొని వెళ్ళిపోవాలండి. చూడండి ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి.
నేనైతే బ్యాక్ పార్ట్కు పంపకం పట్టి వేసుకోవాలి కదా, ఎదురు పట్టి, దానికి పీస్ అయితే రెడీ చేస్తున్నాను. ఇలా చూడండి, 1 ఇంచున్నరతోని మనం వెడల్పుతోటి ఇలాగ పీస్ రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సరిపోయేంత ఇలా కుట్టి పైనుంచి ఒక కుట్టు వేసుకొని ఇలాగ కూర కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పట్టిని మనం బ్యాక్ పార్ట్కి వేసేసుకుందాం. చూడండి, ఇలాగా చక్కగా వేసుకోవాలండి. డాట్ ఉన్న కాడ ఒక ఫిల్ అయితే పెట్టుకోవాలి, మర్చిపోవద్దండి. చాలా అవైలబుల్గా ఉంటుందండి మనం పంపకం చేసేటప్పుడు. చూడండి, పైనుంచి కూడా ఇంకో కుట్టు ఇలా వేసుకోవాలి. ఎంతో చక్కని ఫిట్టింగ్ రావాలి అంటే మనం అంత చక్కగా అన్నీ మోతాదులో కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎగుడు దిగుడు వేయకూడదు. నిదానంగా వేసినా పర్వాలేదండి, నీట్గా వేసుకుంటూ రావాలి. చూడండి, సైడ్ జాయింట్లు అయితే నేను చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక లూజ్ కుట్టు వేస్తానండి, తర్వాత లూజ్ చూసుకుంటూ వేస్తాను అది బ్లౌజ్ తోటి. నార్మల్గా చూడండి, నాకైతే ఒక సైడ్ పెరిగి వచ్చింది కాబట్టి నేను దాన్ని సెట్ చేశాను. నాకైతే ఛాయ్ వచ్చిందండి, తాగేశాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. కుట్టడం అంతా కూడా చేసుకోవాలి కదా. చూడండి, సైడ్లన్నీ కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని నేను తర్వాత మళ్ళీ లూజ్ చూసుకుంటూ కుట్లేస్తానండి. ఆది బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర, దాన్ని పట్టుకొని చూసుకుంటే చక్కగా అర్థమైపోతుంది. చూడండి, ఇలాగా చూడండి, ఈ విధంగా నేను నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చంక లూజు, హైన్ లూజ్ కూడా చూసేస్తున్నానండి. ఇలా చూడండి, చూసుకొని ఆ మోతాదులోనే కుట్టేసుకోవాలండి మనం. ఇలా ఎక్స్ట్రా ఉన్న పోగులన్నీ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఎంత చక్కటి ఫిట్టింగ్ వస్తుందంటే ఇంకా మీరు అనుకున్నంత చక్కగా వస్తుందండి. రాదనే బెంగ అయితే పెట్టుకోవద్దండి. చక్కటి వర్క్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చేస్తారు. మీరు గిరాకీ అని చెప్పి అనుకోకున్నా పర్వాలేదండి. చక్కగా మన ఇంట్లో మన పని మనం చేసుకుంటే ఎంత హ్యాపీ అండి. ఇంకో దిక్కు కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజుతో సహా చూసుకుంటూ కుట్టేసుకుంటూ వస్తున్నాను. చూడండి, మళ్ళీ ఆది బ్లౌజ్తో ఫైనల్ చెక్ చేసి కుట్టు అయితే అవసరం ఉంటే వేస్తాను. చూడండి, కంప్లీట్ చేసిన కుట్లన్నీ కూడా ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేయాలండి. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. చక్కని వర్క్ అండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫైనల్గా వచ్చేస్తుంది. ఇలాగ నీట్గా రావాలండి వర్క్ అంతా కూడా. చూడండి, ఇలాగా. సో నాకైతే ఈ వర్క్ మనకు మా ఏరియాలో ఇచ్చిన వర్క్ అవే చేస్తానండి నేను. సో మాకైతే ఇచ్చింది ఇక్కడ ఏవైతే నడుస్తాయో అవైతే కుడతాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఫిల్ పెట్టాను కదా, అనుకూలంగా ఉండడానికి ఇదేనండి. చాలా అవైలబుల్గా ఉంటుంది బయటకు. చూడండి, ఎంత చక్కగా ఉంది ఇలాగా. సో తిరమర తీసినా కూడా ఇంకా లుక్ అనేది వచ్చేస్తుందండి. తిరమర తీసినాక లుక్ అనేది ఇంకా మంచిగా కనపడుతుంది. ఇంకా మనం పంపకాలు, ఉక్సులు, కాజాలు కంప్లీట్ చేసి కస్టమర్ వచ్చేసరికి రెడీ చేసి పెట్టాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇది పంపకం చేయాలండి. ప్లస్ గుర్తు వచ్చింది చూడండి, ఎంత చక్కటి ఫిట్టింగ్ అండి. ఇలాగా స్ట్రైట్గా రావాలి చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.